నా పేరు సంపత్. నమస్కారం అండి. నా పేరు సంపత్, తెలుగు ట్రావెలర్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసామండి. మీకు అందరికీ ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు ఎన్నో మీకు చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క గుట్టకి పెద్ద చరిత్ర ఉందండి. అది మామూలు చరిత్ర కాదండి. దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత హిస్టరీ ఉందంటే, జస్ట్ 1930లోనో ఏమో రజాకారుల సమయంలో చుట్టుపక్కల ప్రజలందరూ భయభ్రాంతులకి, భయానికి గురయ్యి ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా ప్రాణాలు కాపాడుకోవాలని వారి పిల్లల్ని వారిని ఎమ్మడి పెట్టుకొని ఈ గుట్టల్లోకి, గుహల్లోకి, కొండల్లోకి వెళ్ళి జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళండి. చూద్దరు రండి, చూపిస్తాను. ఇక్కడ ఏదో జంతువు అయితే మరణించిందండి ఎప్పుడో. చూశారు కదా, దాని ఎముకలు కూడా కనపడుతున్నాయి. ఒకప్పుడు ఇదంతా అడవేనండి, పెద్ద అడవి. రాంగ కొండలన్నీ అంతరించిపోతున్నాయండి. మనం చూడడానికి ప్రకృతిలో ఇంకేమీ మిగలట్లేదు. ఎంతైనా ప్రకృతి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. చూడండి, ఫ్రెండ్స్, ఎంత బాగుందో, ఎంత సమానంగా ఎట్లా బాగుందో చూడండి. అంటే కొందరు దుండగులు గుప్త నిధుల కోసం కూడా గుట్టని పూర్వంలో చికాకు అయితే చేయడం జరిగిందండి. ఎందుకంటే రజాకారుల సమయాల్లో వారి ప్రాణాలతో పాటు వారి యొక్క సంపదని, వాళ్ళు తినే ధాన్యాన్ని కూడా దాచుకోవడానికి ఈ గుట్టలని ఉపయోగించుకున్నారండి. చూడండి, ఇప్పుడైతే తవ్వినట్టు కనబడుతున్నాయి, కానీ అదివరకు పూర్వంలో మంచిగా ఉండేవి అంట. అలాగే ఇక్కడ అడిగే జంతువులు కూడా ఉండేయండి. క్రూర మృగాలు ఏదో ఎగిరిందండి. చూశారు ఫ్రెండ్స్, పక్షులు, ఆకాశ పక్షులు చూడండి ఫ్రెండ్స్. వ్యూ ఎట్టుందో చూసారా? చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉందో. ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, పక్షులు పైకి లేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. అంత బాగుంటుందండి. మళ్ళీ మనం యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఇలాంటి వీడియోలు దొరకవు ఫ్రెండ్స్. ఒకసారి మా వీడియోని చూడండి. ఎంతో కష్టపడి శ్రమతో తీసిన వీడియోలు ఇక్కడి నుంచి మీ అందరి కోసం వస్తాయండి. అదంతా తీయచ్చు ఎక్కి, కానీ కొద్ది కష్టపడాలి. చూసారా ఫ్రెండ్స్, పైన ఎంత బాగుందో చూడండి. మొత్తం పొలాలండి. ఇప్పుడైతే వరి సాగు అవి చేసుకుంటున్నారు. ఇటు సైడు వరి పంటలు, మిర్చి అవన్నీ వేసుకుంటుంటారు, అరటి తోటలు ఇవన్నీ ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, అస్తమించే సూర్యుని చూడండి ఫ్రెండ్స్, అలాగే చూడండి ఫ్రెండ్స్. జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో? రవి కిరణం అంటారు కదా, రవి ఉదయించేటప్పుడు ఏ విధంగా ఉంటాడో అస్తమించేటప్పుడు ఇంకా బాగుంటాడు ఫ్రెండ్స్. కొంచెం బాధపడినా కానీ తప్పదు ఫ్రెండ్స్. ప్రకృతిలో సూర్యచంద్రులు ఎంతో ముఖ్యమైనవి. సూర్యుడు తన ఇంటికి వెళ్తేనే కదా ఫ్రెండ్స్ చంద్రుడు మళ్ళీ మనకు వచ్చేది. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క రాయి ఒకప్పుడు పెద్ద పెద్ద కొండలే. వాతావరణానికి కొంత మార్పు చేయడం వల్ల కూడా అంటే ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఎలా పనుకోవచ్చు అంటే ఆనాటి కాలంలో ఎంతో కష్టపడి అలాంటి కొండల మీద చెత్తల్లో గుట్టల్లో దాక్కుని చాలా మంది ప్రాణాలను కాపాడుతున్నారు. రజాకాల సమయంలో వీధి వీధి అంటే అప్పట్లో గ్రామం అనుకోండి, వాళ్ళు కొన్ని వేల మంది సైన్యంతో వచ్చేసి ఆ గ్రామం మీద పడిపోయారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏ దిక్కు దోచేది కాదు. చచ్చిపోతే వాళ్ళ చేతులు చచ్చిపోవటం, లేకపోతే అవి మనం చెప్పుకోవటం, కొన్ని కొన్ని మత మార్పులని అయ్యాని అని చాలా విధంగా గురి చేసుకోవాలని తెలుసుకున్నాం కొద్దిగా. ఈ మధ్య సినిమాలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఈ గుట్టలలో వారి యొక్క ధాన్యం బస్తాలని, సిరి సంపదలని, వారి పూర్వపు ఆస్తుల్ని, ఏమైతే బంగారం ఉంటుందో వెండి ఉంటుందో, నాణాలు ఉంటాయో, వెండి నాణాలు, బంగారం నాణాలు, లేకపోతే రాగి కానీ కానీ అలాంటి ఏదైనా వాటిని గుట్టల్లో దాచుకొని రోజుల్లో కట్టడం, కుండల్లో మట్టి కొంతమంది చెత్త చెత్తలతో మంచిగా తయారు చేసుకుంటారు. అయితే వాళ్ళు పాపం ఏమైపోయారో తెలియదు. వారు దాచుకునేవి కూడా అంతరించిపోయినాయి ఫ్రెండ్స్. గుప్త నిధుల కోసం చాలా మంది వేటగాళ్ళు, కేటుగాళ్ళు కూడా వచ్చి వీటన్నిటిని నాశనం చేసి ఈ విధంగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్. దోచిపోయేవాళ్ళు. ఒకనొకసారి ఒక పెద్ద వర్షం వచ్చిందంట ఫ్రెండ్స్. 30 ఏళ్ళ కింద మరి ఏమో తెలీదు, ఒక 30-40 ఏళ్ళ కింద. ఆ వర్షానికి అక్కడున్న ఆ చుట్టుపక్కల ఎక్కడో నాకు కరెక్ట్గా తెలియదు, వర్షానికి చిన్న దారిలాగా పడి వరద కిందకు వచ్చిందంట ఫ్రెండ్స్. ఆ వరదలో ఒక సంచి వచ్చిందంట. దాంట్లో ఏదో బంగారం సంబంధించి ఏమో ఉన్నాయంట ఫ్రెండ్స్. అవి దొరికాయని కొందరు చెప్పుకునేవాళ్ళు. తర్వాత ఎప్పుడు వర్షం పడినా ప్రతి ఒక్కరి గొట్టలన్నీ ఎత్తుక్కునేవాడు ఫ్రెండ్స్. కానీ అందులో ఉన్న నిజంతో అబద్ధంతో మనకైతే తెలియదు. మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. తెలిసిన వాటికి చూపెట్టడమే నా వంతు ఫ్రెండ్స్. కానీ రజాకారుల పరిపాలనలో, వారి యొక్క స్వార్థ పాలనలో గ్రామాలు అంతరించిపోవడమే కాకుండా మనుషులు కూడా అంతరించిపోయారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంత కష్టపడి పైకి ఎక్కుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎంత బాగుందో. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రదేశాన్ని
చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆ చుట్టూ చూడండి ఎంత బాగుందో. మొత్తం తీయడానికి టైం సరిపోదు ఫ్రెండ్స్. 2 రోజులు తిరిగినా తీయలేము ఫ్రెండ్స్ మొత్తం. ఈ యాప చెట్లు ఇప్పుడే ఉన్నాయంటే అప్పటి కాలంలో చిన్న మొక్కలు అయి ఉండొచ్చు. గ్రామస్తులకి వేప చెట్టు చాలా వాళ్ళకి విలువైంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వేప చెట్టుని దేవులుగా దేవతలుగా పూజిస్తారు. అలాంటి వేప చెట్లు ఇక్కడ ఎన్నో ఉన్నాయి, చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకొంచెం కిందకి వెళ్ళి చూద్దాం. అబ్బబ్బబ్బా అసలు ఫ్రెండ్స్ చూడండి పక్షులు. కానీ మేము వాటిని డిస్టర్బ్ చేసినట్టుంది ఫ్రెండ్స్. పూర్వంలో ఈ గుట్టల మీద పెద్ద పులులు కూడా తిరిగాయి, ఎలుగుబంట్లు కూడా తిరిగాయి అని కొంతమంది చెప్పుకుని వెళ్తుంది. కానీ వాళ్ళు బ్రతుకు జీవుడా అంటూ వాటితోనే జీవనం కొనసాగిస్తూ బ్రతికేవాళ్ళు. ఎప్పుడైతే ఈ రజాకారులందరూ వారి యొక్క ప్రభుత్వాలు అనేది ఏ విధంగా వచ్చినాయో అప్పటి నుంచి ప్రజల్లో మార్పు వచ్చింది ఫ్రెండ్స్. ఈ రాయికున్న హోల్ చూసారా? బహుశా వాళ్ళ సమయాల్లోనే ఏదైనా ట్రై చేసి ఉంటారు. చిన్న హోల్లా పెట్టి ఒకళ్ళ బండల్లో దాచిపెట్టమని కుదిరిద్దా లేదా అని. చూడండి ఎంత హోల్గా ఉందా, రౌండ్గా ఎంత లోతుందంటే. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 ఒక 5 అంగుళాలు 4 అంగుళాలు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే అంత లోతు శాంపిల్ చూసి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు మనం పుట్టున్నాం, చూస్తున్నాం. రజాకారులు అంటే ఏంటో తప్ప చూసిన వాళ్ళైతే మనం లేం ఫ్రెండ్స్. ఈ తరం వాళ్ళకి తెలియదు. పూర్వంలో చెట్టుకోకలకి, పుట్టుకోకలకి, గుట్టకోకలకి అయ్యోలంట ఫ్రెండ్స్. వారి కుటుంబాలు కూడా ఇడిపోయారనే సంఘటనలు మీరు వినే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. రజాకారులు ఎవరైనా సరే వస్తున్నారని తెలుసుకుంటే పెద్ద పెద్ద చెట్లలోంచి, చుట్టూ చెట్లునే అంటే ఫ్రెండ్స్, ఆ చెట్ల మధ్యలో ఉండి వీరు ఆ చెట్ల మధ్యలో ఉండి మొత్తం అంతా గమనించి కొందరు గ్రామస్తులు అంటే వాళ్ళలోనే వాళ్ళు రోజు కొందరులాగా కళ్ళు కాయలు కాసుకుని రాత్రి అనక పగలనక ఎట్నుంచి ఎవరు వస్తున్నారో, ఎట్నుంచి మన గ్రామం మీద పడుతున్నారో అని చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళంట ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా వచ్చారనుకో ఫ్రెండ్స్, వారి యొక్క గ్రామాన్ని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని, పశు సంపదను కాపాడుకోవడానికి ఇలా ఈ గొట్టల్లో తీసుకొచ్చేసి వారి ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పుకుంటుంటారు. చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్ యాప చెట్లు ఎక్కడ చూసినా యాప చెట్లే ఉన్నాయి. ఇంతకీ ఈ ఊరు ఎక్కడ ఏంటి అని చెప్పచ్చు. కానీ ఫ్రెండ్స్ కొన్ని రహస్యాలు చెప్పుకున్నట్టుగా మంచిది ఫ్రెండ్స్. అలా అని చెప్పి మరీ కనుమరుగు అయిపోయేంత గ్రామం కాదు, అంతరించిపోయినంత ఇది కాదు. కాకపోతే కొన్ని దాచుకోవడం మంచిది ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ అంటుంటారు బంగారం గంగారం ఏమైనా దొరికినా ఒక్కడు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదంట ఫ్రెండ్స్. ఎందుకంటే పూర్వంలో వారు ఎంత కష్టపడి ఏ విధంగా కొడబెట్టుంటారో, ఏ విధంగా దాచిపెట్టుకుంటారో కదా, అది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వ్యూ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ కొద్దిగా చూపించి కిందకి వస్తారు. సమయం లేదు ఫ్రెండ్స్. చూడండి ఊరైనా ఖాళీ చేసేసి పైనే ఉన్నారని చాలా రోజులు వాళ్ళు వండుకోవటం కానీ, తినడం కానీ, ఉండటం కానీ ఈ యొక్క గుట్టల్లోనే ఉన్నారని కొందరు చెప్పారు ఫ్రెండ్స్.
మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇలాంటి ప్రదేశాలు మనం ఎక్కడ చూడలేం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ. అలాగే ఫ్రెండ్స్ ఇటు పక్క చూడండి, అటుపక్క గొట్టలు కానివ్వండి, ఇవి కానీ ఇంత ఎత్తులో ఉన్నారు కదా, అవతల వాళ్ళకి యువతలు కనపడరా అంటే మీ అనుమానంలో తప్పులేదు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు గొట్టల మీద చుట్టుపక్కల నుంచి ఎత్తి నుంచి వచ్చిన కనిపెట్టి వీళ్ళు అడవి మార్గం నుంచి వచ్చి ఈ గొట్టల కింద పక్క ఆ పక్క నుంచి గ్రామం ఉంది ఫ్రెండ్స్. ఒకప్పుడు గ్రామస్తులు అటుపక్క నుంచి దీంట్లోకి వచ్చేసి అలా వచ్చేసి ఈ గొట్టల్లో దాక్కున్నారని చెప్పుకుంటుంటారు కొంతమంది అయితే. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కిందకి వెళ్దాం, ఇటు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇంకోండి ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇదే ఫ్రెండ్స్ గ్రామాలు ఇవన్నీ. ఎక్కడున్న వరి పొలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక చిన్న గ్రామంలాగా ఉండేవి ఫ్రెండ్స్. యువతల పక్క తాడి చెట్లకి అవతల అటుపక్క అది ఫ్రెండ్స్. అటు నుంచి ఇటు వచ్చేసి ప్రజలు భయభ్రాంతుల నుంచి తప్పించుకుంటూ తిని తినక ఇటు పక్క అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇవి ఆ రోజుల్లో పగిలినాయా లేకపోతే ఆటోమేటిక్ ఎట్లానే ఉన్నాయా తెలియదు. కిందకి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయిపోలేదు ఫ్రెండ్స్, కొంచెం ఉంటుంది. ఈ చెట్లు పాల చెట్లు ఏమంటారు ఫ్రెండ్స్, అవే అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ గ్రామస్తులు పాలకాయలు కూడా తిని బతికారని చెప్పుకుంటారు ఫ్రెండ్స్ రజాకాల సమయంలో. చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. అది తొండ వెళ్తుంది ఫ్రెండ్స్, చిన్నది అడవి తొండ అనుకుంటా, భలేగా ఉంది, అందంగా ఉంది. ఇక్కడ పడితే ఫ్రెండ్స్ విషపూరితమైన సర్పాలు కానీ ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడైతే పెద్ద పుళ్ళు చెరువు ఏమి లేదు ఫ్రెండ్స్, అవి ఎప్పుడు అంతరించిపోయి ఉంటాయి, లేకపోతే ఆడని పోయి వేరు వేరు చోట సెటిల్ అయిపోయి ఉంటాయి. కానీ ఎంతో ప్రశాంతంగా ప్రసిద్ధిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అటుపక్క కూడా ఒక గుట్ట ఉంది ఫ్రెండ్స్, చూసారా అటుపక్క ఏంటంటే ఇటు ఫ్రెండ్స్. ఇది చూడండి ఇటుపక్క గుట్ట ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఆ గుట్టలన్నీ ఫ్రెండ్స్ అసలు మా ఊళ్ళో ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, దీన్ని నేను అంత జాగ్రత్తగా దిగాలని జాగ్రత్తగా దిగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పక్షి ఫ్రెండ్స్, కనబడుతుందా? చూడండి మీకు ఇంతకాడ ఇంకా అందమైన వీడియోలు తీస్తా ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంతో జాగ్రత్తగా దిగాల. చెట్టు దిగుదాం, చెట్టు దిగుదాం.
చూడండి ఫ్రెండ్స్, ఇటు దిగాలి. చూడండి ఇదంతా అంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎంతో జాగ్రత్తగా దిగాలి. దిగడానికి కొద్దిగా బాగానే ఉంది ఫ్రెండ్స్, మరీ అంత ఇబ్బంది పడే పని లేదు. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా దిగాల. కొద్దిగా ముళ్ళ కంపలు అవి ఉంటాయి. కానీ రజాకారుల పరిపాలన అయిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఈ ఊరు అనేది ఇటుపక్క అంతరించిపోయి చిన్న గ్రామంలాగా మళ్ళీ అటుపక్క వేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పైకి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగున్నాయండి అవి. చూడండి ఎంత బాగున్నాయంటే అవి పొట్టలు అయి ఉండొచ్చు, లేకపోతే పక్షుల నివాసం ఉండే గూళ్ళని అయి ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి బండి ఎంత సమానంగా ఎంత బాగుందో, ఎవరు ఒలిచినట్టే ఉంది, అంత బాగుంది. అయితే రజాకారులు అనేవాళ్ళు ఈ గ్రామాన్ని ఏం చేయలేక వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆ రజాకారులు అనేటోళ్ళు వాళ్ళు పారిపోయిన ఉండాలా, లేకపోతే గ్రామస్తులు అనేవాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు అయిపోయి ఇడిపోయినా ఉండాలి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ హోల్స్ చూసారంటే దాన్ని చెప్పే కదా, ఇవన్నీ వాళ్ళు టెస్టులు చేసినాయి అనుకుంటా ఆనాటి కాలంలో. అక్కడక్కడ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోకి అయితే దారి ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి కిందకి, అంటే మధ్యలో ఏమీ లేదు, పైన కొట్టడం వల్ల కింద పగిలి ఉంటుంది. ఇటు సిరి సంపదలు దీంట్లో దాచుకోలేక పైకి ఎక్కుంటారేమో. ఇది ఫ్రెండ్స్, అక్కడి నుంచి అక్కడికి వచ్చాక చూడండి ఒకసారి కిందకి, ఒక్కసారి పైకి చూడండి. ఇక ఇటు పక్క చూడండి ఫ్రెండ్స్. బహుశా నేను చూపించిన హోల్స్ అనేవి అయితే ఈ మధ్యకాలంలో డ్రిల్ మిషన్తో ఏమైనా పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఆనాటి కాలంలో ఏమైనా మరవస్తువులతోనైనా చేసి ఉండొచ్చు హోల్స్. అవి అయితే మనుషులు చేసిన పనే ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళు కూడా ఎంత రౌండ్గా ఎంత బాగున్నాయో. అయితే గుట్టంతా కొత్త తవ్వేసి ఉండవచ్చు, లేకపోతే వరదల ప్రభావం వలన చికాగా అయి ఉండొచ్చు. ఇటు పక్క కూడా చూడండి ఫ్రెండ్స్, అసలు మామూలు లేదు, చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుంది. ఒకసారి ఈ రోడ్డు చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఒకప్పుడు గ్రామం ఇటు నుంచి అటు ఉండేవంట ఫ్రెండ్స్. ఇదంతా అడిగి బాట, అలాంటిది ఈ విధంగా ఉంది. అయితే రజాకారుల చిత్తు కోసం కూడా ప్రజలు ఇబ్బంది పెట్టేవాళ్ళంట ఫ్రెండ్స్. బహుశా వాళ్ళు రజాకారులు వాళ్ళు దడిసి ఆ విధంగా గుట్టల్లో పోయి దాక్కుని ఉండొచ్చు, లేదా ప్రాణభయంతో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి కానీ పోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు తినే నోటికాడ అన్నాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఫ్రెండ్స్. తేడా వస్తే వాళ్ళు చంపేసేవాళ్ళు. అందుకనే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్కారం, ఉంటున్నామండి. చూడండి ఈ కొద్దిగా చూపిస్తున్నా లాస్ట్, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైతుంది.